రష్యాకి సంబంధించినటువంటి 3 షిప్స్ ఇప్పటికీ ఆయిల్ తీసుకువెళ్తున్నటువంటి షిప్స్ని స్వాధీనం చేసుకుంది అమెరికా. అయితే అవి రష్యావి కావు అని ఒకవైపున అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు. వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ వెనిజులా నుంచి ఆయిల్ పట్టుకుపోతూ అమెరికా పట్టుకోనీయకుండా ఉండడం కోసం రష్యా ఫ్లాగ్స్ పెట్టుకున్నారు. నిజంగా రష్యాదైతే రష్యా అసలు వదిలిపెట్టదు అని. కాకపోతే రష్యా మాత్రం తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా రష్యాకి సంబంధించినటువంటి అలెక్సీ జొర్హలోవ్ డిప్యూటీ చైర్మన్ డిఫెన్స్ కమిటీ డ్యూమా కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆయన అలెక్సీ కీలకమైనటువంటి వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా డ్యూమా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పార్లమెంట్ లాంటిది అనమాట. అందులో మాట్లాడుకొచ్చాడు. అమెరికాకి మిలిటరీ పరంగానే సమాధానం చెప్తాం, టార్పెడోలనైనా వాడడానికి సిద్ధంగా ఉన్నాం, అమెరికన్ షిప్స్ని ముంచేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటిది. తక్షణం ఏదైతే రష్యాని ఇబ్బంది పెట్టే పరిణామాలు ఆపాలి, మరీనిరా ట్యాంకర్ని స్వాధీనం చేసుకున్నటువంటి తర్వాత ఈ స్థాయి ఆగ్రహావేశాలతో కూడిన ప్రకటన వచ్చింది రష్యా నుండి.